హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో దోశలు ఎట్లా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో కనుక ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్ తోటి ఈ గ్లాస్ నిండా పప్పుకి దీంతో 3 గ్లాసెస్ కంట్రోల్ రైస్ అయితే వేసాను. చూడండి, నేను మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టైల్లో దోశలు చేసుకుంటారు. నేను ఎట్లా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపించాలని వీడియో తీస్తున్నాను. చూడండి, దీంతో ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల కంట్రోల్ రైస్ పోసి నీళ్ళు అయితే నానబెట్టుకుంటున్నాను. నీళ్ళు పోసి చూడండి, ఇలా కొన్ని మెంతులు కూడా వేసుకుంటాను. ఎందుకంటే మెంతులు వేస్తే మంచి క్రిప్సీగా వస్తుంది దోశ. కాబట్టి మెంతులు వేసి ఒకసారి అయితే కలుపుకుంటాను. ఇప్పుడు ఒకసారి వాటర్ పోసి మంచి కడిగి పెట్టుకుందాం. ఎందుకంటే పైన ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ ఒకసారి కడిగి పోసుకొని మళ్ళీ నానబెట్టుకుందాం. ఈరోజు ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే నైట్ మిక్సీ పట్టుకొని తెల్లారి దోశలు వేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి దోశలు, బాగా వస్తాయి. చూడండి, ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్న పప్పుని నైట్ అయితే మిక్సీ పట్టాను. చూడండి, ఒక నైట్ మిక్సీ పట్టుకొని నైట్ అంత ఉంటే మంచిగా పులుస్తుంది దోశ పిండి. మంచిగా పులిస్తే పొద్దుగాల మంచిగా వస్తాయి దోశలు. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. నేను సోడా అలాంటివి ఏమి వేయను. ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా పులుస్తుంది, మంచి క్రిప్సీగా వస్తుంది దోశ. ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకుంటాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లనే చేస్తారా, ఇంకేమైనా వేరే విధంగా చేస్తారా? నాటుపప్పు కదా, అంటే మన ఇంట్లో దొరికిన పప్పు కాబట్టి పొట్టుతో వేసాను కాబట్టి కొంచెం ఆ కలర్లో వచ్చింది అన్నట్టు పిండి. చూడండి, ఇప్పుడు అంతవరకు అయితే చట్నీ తయారు చేసుకుంటాను. చట్నీ తయారు చేయడానికి పల్లి చట్నీ వేస్తాను దోశలకి. పల్లి చట్నీ కోసం ముందు కడాయి అయితే బాగా వేడైంది. ఇందులో పల్లీలు వేసి కలుపుతాను. మంచిగా పల్లీలు మంచిగా సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోతే బాగుండదు, చట్నీ బాగుండదు. కాబట్టి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయినాయి. చూడండి, మంచిగా వేగినాయి కదా పల్లీలు. డైలీ మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలంటే టైం సెట్ కదండి. ఎందుకంటే మళ్ళీ లంచ్లో రైస్ వండాలి కదా, బాక్స్ పెట్టాలి కదా, టిఫిన్ బాక్స్లో పెట్టలేం కదా. కాబట్టి నేను సండే టిఫిన్ చేస్తాను. ఎందుకంటే సండే అయితే ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటాం కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేసి పెడతాను. ఇప్పుడు ఇవంతా మిక్సీ జార్లో పెట్టుకుంటాను పల్లీలు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేపుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు మనం విరిచి వేస్తే మనకు పేలి ముఖం మీద పడదండి. ఇదొక టిప్లా తీసుకోండి. ఎందుకంటే మనము మిరపకాయలు వేపుకునేటప్పుడు పేలి ముఖం మీద కళ్ళల్లో అట్లా పడతాయి కదా. అట్లా పడకుండా ఏంటంటే తుంచి వేసుకుంటే మీకు పేలవు మిరపకాయలు. ఇట్లా తుంచి వేసుకోవాలి. దోశలు చేయడం కూడా వీడియో పెట్టాలని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది కదా. ఇందులో నేను చేసిన దోశ టిఫిన్ నుంచి మీరు ఏదన్నా ఒక చిన్నది యూజ్ అయినా మీకు ఈ వీడియో యూజ్ అయినట్టే. కాబట్టి నేను ఈ వీడియో తీశాను. నా సొంతంగా నేను మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది మీకు చూపించాలనుకున్నా. అందుకే ఈ వీడియో అయితే తీసిన. చూడండి, మిరపకాయలు వేగిపోతాయి కదా. మీరు పల్లి చట్నీ ఎట్లా చేస్తారండి? ఇట్లా చేస్తారా? చూడండి, ఇక్కడైతే ఇంకో పల్లీలు నేనైతే పొట్టు అట్లే ఉంచుతా. ఎందుకంటే పొట్టు వేస్ట్ చేయను. పొట్టుతో తింటేనే మంచిదని పొట్టు అట్లే ఉంచి ఇప్పుడు వేపుకున్న పచ్చిమిరపకాయలు కూడా అలా వేస్తాను. నేను మినపప్పు కూడా పొట్టు తీయలే, పల్లీలకు కూడా పొట్టు తీయట్లే. ఇప్పుడు ఇలా గిత్తత్త చింతపండు అయితే వేసుకుంటాను. చింతపండు వేస్తేనే చట్నీ టేస్ట్ ఉంటుంది మంచిగా. అట్లనే వెల్లుల్లిపాయ రెక్కలు కూడా వేస్తాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను. జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే. చూడండి, మిక్సీ పట్టిన
ఈ విధంగా చిక్కగా పట్టిన దీంట్లో కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి చిక్కగా అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పెద్దాం. ఇప్పుడు కొంచెం ఇలా కడాయి పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర వేస్తాను. నూనె వేడైంది కదా, ఇలా కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మగ్గినాయి. ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకుందాం. నేను ఇల్లు వెల్లిపాయలు వేయట్లేను, ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసిన కాబట్టి వేయలే. చూడండి ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. అంతే ఇక ఒకసారి పోపు రెడీ అయింది, మంచి వాసన కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీ పోపులో వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. మళ్ళీ ఈ జార్లో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఇందులో వేస్తాం. బాగా చిక్కగా కాకుండా కొంచెం ఇట్లా డిప్ చేసుకునే విధంగా ఉండేటట్టు కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చట్నీ బాగా రుచిగా ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. అంతే ఇక చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీకైనా ఈ చట్నీ బాగుంటుందండి. ఇడ్లీ చేసినప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే చట్నీ బాగుంటుంది. అంతే, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దోశలు వేసుకుందాం. చూడండి దోశలు అయితే వేసుకుంటానా. చూడండి దోశలు మంచిగా వచ్చినాయి కదా, క్రిప్సీగా. అంతే ఇక ఒక ప్లేట్లో పెట్టుకొని మా బాబుకైతే ఇచ్చేసిన. వాడు తిని సూపర్ ఉన్నాయి మమ్మీ మంచిగా వచ్చినాయి అని అన్నాడు. అంతే అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మాత్రం కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.